సో మనం ఏవైతే వీడియోస్ చేసుకుంటున్నామో అయితే మొత్తం కామెంట్స్ బేస్ అయితే వీడియోస్ చేసుకున్నాం. సో ఈ వీడియో ఎవరైతే పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయిందో అండ్ సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. హే బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అనలిటిక్ ట్యూటర్. దీస్ సైజ్ అయితే ఎవరైతే మన ఛానల్కి వచ్చారో వాళ్ళందరూ అయితే మ్యాక్సిమం కొత్త వచ్చిన వాళ్ళు అన్నారు. సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎర్లీగా పారామెడికల్ కోర్సెస్ గురించి, పారామెడికల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం డెలివరీ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫ్రమ్ లాస్ట్ 10 to 15 days వీఆర్ గెటింగ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్ అండ్ కామెంట్స్ ఏంటంటే, సో నా రిజిస్ట్రేషన్ అయిపోయింది, సో రెన్యువల్ చేసుకోవాలి, అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ అది ఈ మంత్కి లాస్ట్ ఉంది, అండ్ నాది కొత్త కోర్స్ అయిపోయింది, రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాలేదు అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి. అండ్ వాళ్ళ భయం ఏంటంటే ఈ MHSRBకి మనం ఆన్లైన్ లోపల రిజిస్ట్రేషన్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ MHSRB నోటిఫికేషన్ వచ్చింది, మా సర్టిఫికేట్స్ లేవు అని చెప్పి వాళ్ళైతే చాలా మంది అయితే భయపడుతున్నారు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఫ్రమ్ TGPNB ఫర్ MHSRB ఆస్పిరెంట్స్. సో ఎవరైతే MHSRBకి అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఇది ఆల్మోస్ట్ గుడ్ న్యూస్. ఎందుకు అంటే ఒక సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఆల్మోస్ట్ ఒక 2 months అయితే పడుతుంది. ఓకేనా? సో ఎట్లా ప్రాసెస్ ఎట్లుంటుంది మనకి సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కంటే, మనం ఒకసారి స్లాట్ బుక్ చేసుకుంటాం. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక 4 రోజుల తర్వాత స్లాట్ వస్తుంది, ఒక డేట్ అనేది ఇస్తారు. సో మనకి ఏదైతే స్లాట్ వస్తుందో స్లాట్ వచ్చిన రోజు వెళ్ళి సో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ అనేవి కూడా సబ్మిట్ చేసి వస్తాం. సో తర్వాత 1 monthకి మనకైతే సర్టిఫికేట్ అనేది ఏదైతే రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ ఇంటికి పోస్ట్లపైన వస్తుంది. ఓకేనా? సో ఏదైతే మనం అక్కడ అడ్రస్ వస్తామో దానికి. సో ఆల్మోస్ట్ మనకి ఒక 1 to 2 months అయితే టైం అయితే పడుతుంది ఫర్ గెట్టింగ్ దిస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అఫీషియల్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్. ఓకేనా? సో ఈ గుడ్ న్యూస్ ఏంది అండ్ ఎవరికి అంటే, ఎవరైతే రీసెంట్గా వాళ్ళ MLT ఆర్ DMLT కోర్స్ కంప్లీట్ అయింది ఆర్ BSMLT కోర్స్ కంప్లీట్ అయింది. ఓకేనా? సో MHSRB నోటిఫికేషన్ ఉంది ఆర్ రీసెంట్గానే రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి సో స్లాట్ అయితే మీరు బుక్ చేసుకోరి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనం అయితే TGPNBకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో మన సర్టిఫికేట్స్ అనేవి కూడా అక్కడ జిరాక్స్ సెట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకి ఒక 4 to 6 days లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మనకి ఇన్ హ్యాండ్ అయితే మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే మనకి ఇచ్చేస్తారు. సో ఇప్పటివరకు ఇంకా స్లాట్ బుక్ చేసుకోకపోతే తొందరగా వెళ్ళి స్లాట్ బుక్ చేసుకొని తొందరగా అయితే TGPNBకి వెళ్ళి మీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ఫర్ టుడే. ఒకవేళ నువ్వు మా ఛానల్ కొత్త అయితే ఫాలోగా ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.